వరంగల్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కిలా వరంగల్ చైర్మన్ కేడల జనార్దన్ ఆధ్వర్యంలో అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీఓ సంజీవరెడ్డి, ఏవో విజ్ఞాన్ హాజరయ్యారు। రైతు బంధుపై అభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు। ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు బంధు ఎన్ని ఎకరాల రైతుకి ఇవ్వాలి, ఎవరెవరిని అర్హులుగా ప్రకటించాలి అనే అంశాలను ప్రాథమికంగా తీసుకున్నట్లు తెలిపారు। రైతులు కూడా ఈ కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొన్నారు అని తెలియజేశారు। రైతుల సమస్యలు కూడా ఈ సమావేశంలో చర్చించి అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్ కేడల జనార్దన్ అన్నారు। ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, భూమాత డైరెక్టర్లు, అన్ని గ్రామాల రైతులు పాల్గొన్నారు। రైతు బంధు అనేది కష్టపడి చేసిన రైతుకు వర్తించాలి, పట్టేదారుకు 10 ఎకరాల వరకు వర్తించాలని నా అభిప్రాయం। ముఖ్యంగా ఊరుగొండ గ్రామం వసంతపురం అసలు పట్టేదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులకు ఇవ్వాల్సిన కోరుతున్నాను। నా ఉద్దేశం అయితే రైతులకు గవర్నమెంట్ చేసే పని సక్రమంగా చేస్తుంది, ఇంకా ముందు రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ చేయాలి। అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి ల్యాండ్స్ను బట్టి వారికి కల్పించేటువంటి వెసులుబాటు రైతు బంధు అనుకోండి, అలాంటి ఒక 5 ఎకరాల వరకు ఇస్తే సరిపోతుంది నా యొక్క ఆలోచన। ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎక్కువ కాదు, వాళ్ళు భూస్వాములు లెక్క ఉంటారు కాబట్టి సామాన్య రైతులకు 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క కోరిక। 5 ఎకరాల వరకే, 5 ఎకరాలు దాటకుండా ఇవ్వాలని నా అభిప్రాయం। అంటే రైతులందరికీ మనకు చిన్న విజ్ఞప్తి, మీరు అంటే చెప్పేటప్పుడు ఇప్పుడు రైతులంటే ల్యాండ్స్ అనేది అది ఉద్యోగస్తులు అటువంటి పథకం 15,000 రూపాయలు పెంచింది కాబట్టి 5 ఎకరాలకు ఇస్తే సరిపోతుంది అనేది ఒక అభిప్రాయం। ఇంకొకటి ఏంటంటే భూమి ఉండి పాస్బుక్ లేకుండా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వానికి మీరు ఒక విన్నపం చేయాల్సిందిగా కోరుతున్నాను। రైతు బంధు తక్షణమే అమలు చేయాలి। ఇతనన్న 15,000 పోతే డిసెంబర్ 9 కట్ ఆఫ్ డేట్ పెట్టిండ్రు రైతు రుణం। వరంగల్ పిఎస్ఎస్ గౌరవ డీసీఓ గారి తర్వాత ఏఓ గారు, మా పాలకవర్గం, మా పరిధిలోని రైతులందరూ ప్రత్యేక సమావేశం జనరల్ సమావేశం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తాము అని అన్నారు। ఆ మాటకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కలిసి రైతు భరోసా ఇవ్వడానికి కొరకు ఈ వానాకాలం నుంచి సంవత్సరానికి 15,000 ఇవ్వడం కొరకు తయారై అందుకు గాను విధి విధానాలను ఏర్పాటు చేసే విధంగా ఏ రైతుకు కూడా నష్టం జరగకూడదు, అట్లానే రైతు కాని వాళ్లకు దుబారా రైతు డబ్బు దుబారా కాకూడదనే ఉద్దేశంతో రైతుల అభిప్రాయాలు తీసుకొని ఆ రైతుల అభిప్రాయం మేరకు మాత్రమే వాళ్ళకు రైతు భరోసా కింద సాయం చేయాలనేటువంటి విధానంలో భాగంగా గత 3 రోజుల నుండి ఇంకొక 3 రోజులు అంటే 4వ తారీఖు దగ్గర కూడా ఈ వారోత్సవాలు పెట్టడం జరిగింది। అందులో ఈ రోజు నాడు మా సొసైటీకి మాకు డేటు ఇవ్వడం జరిగింది। ఆ డేటు పురస్కరించుకొని గౌరవ డీసీఓ గారు, ఏఓ గారు, ప్రభుత్వ అధికారులు రైతులందరూ రావడం జరిగింది। రైతుల అభిప్రాయం మేరకు అంటే మాదేమో అర్బన్ వ్యవసాయం కాబట్టి మా దగ్గర కమతాలు చిన్ననే ఉంటాయి। ఆ కమతాలకు అనుకూలంగా మా రైతులందరూ కూడా వాళ్ళ మెజార్టీ అభిప్రాయం 5 ఎకరాలు తీయాలని చెప్పిండు। కొంతమంది 10 ఎకరాలకు అన్నారు, కొంతమంది 15 ఎకరాలకు అన్నారు, కొంతమంది అబోవ్ 15 ఎకరాల పైన వాళ్ళకి అన్నారు, కానీ మెజార్టీ మాత్రం 5 ఎకరాలకి అన్నారు।